నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరేంటి? లక్ష్మీదేవమ్మ. ఏంటి ఈ గుడారం మీద? నాదేనమ్మా. మీరు ఎక్కడ ఉంటారా? ఇక్కడే ఉంటారు. మీకు పెళ్ళి అయిందా? పిల్లలమ్మా, మనవాళ్ళు కూడా పెళ్ళయింది. ముసలాయన చచ్చిపోయాడు, పెద్ద కూతురు చచ్చిపోయింది. అబ్బాయికి ఏమో ఆటో ఆపరేషన్ చేసి అత్తగారించి కాడినాడు, పని చేయకూడదు. ఆయనకి 2 పిల్లలు. అత్తగారింట్లో ఉంటారా? మీ దగ్గర సౌకర్యం లేదు అన్నా? ఇదే సౌకర్యం, పని తెచ్చుకుంటూ తింటాం. ఇంకా కోడలు కొడుకు అక్కడ ఉంటున్నారు. ఇంకా ఆయన ఏం పని చేయడానికి చేయలేదమ్మా, చేయకూడదు. చేయకూడదు. చేస్తే ఇంకా ఉన్న ప్రాణం కూడా కష్టం అనిపిస్తుందేమో. పోనీ మీ కోడలు మనవాళ్ళు ఇలా వస్తాం రావటం పోవటం. మీ కొడుకు కూడా రాడా? రాడమ్మా. ఇప్పుడు ఆరోగ్యం బాగోలేక అక్కడ ఉండట్లేదు. ఆరోగ్యం బాగులేకనే పోయింది. బాగోలేక ఆపరేషన్ కూడా. అప్పటి నుంచి అక్కడ ఉంటున్నారు. అంతకుముందు ఇక్కడే ఉండేవారా? ఎన్నాళ్ళు అయింది అక్కడికి వెళ్ళి? 10 ఏళ్ళు దాటిపోయింది. 10 ఏళ్ళు అయిందా? 15 ఏళ్ళు అయిపోయింది. అప్పటి నుంచి ఒకసారి రాలేదా? వస్తుంటాడు ఎప్పుడు. ఏమైనా చూస్తాడా పోనీ నీకు? ఏం చూడమ్మా. ఆయన చూడటానికి ఆయనకి వెళ్ళిపుచ్చుకోలేకపోతాను. నాకేం చూస్తాడు. నువ్వు వెళ్తావా మీ అబ్బాయి దగ్గరికి? ఎప్పుడన్నా చూడాలనుకుంటే పోతా, లేకపోతే చూడాలనిపిస్తుంది కదా తల్లి ప్రాణం. ఆ ఇల్లు ఎవరిది? మీరు ఎక్కడ ఉంటారు? ఇదిగో ఇల్లు. ఏది రెంట్కి ఇచ్చేది ఇల్లు ఏది? అదే అదేనా? ఆ ఇల్లు మీదే కదా? మాదే. ఎంత వస్తుంది రెంట్? 1000 రూపాయలా? అది రెంట్కి ఇచ్చేసి ఇక్కడ మీరు ఉంటున్నారా? ఒక్కదాన్ని ఉంటాడు. అదే అమ్మా, 18 కాడాలి. ఎందుకు అయితే ఇంట్లో ఉండొచ్చు కదా? డబ్బులు తెచ్చుకొని కట్టుకున్నాం ఇల్లు. బాయికి తెరవద్దు. ఆ ఇంట్లో ఉంటే నాకు పొట్టేట జరిగిందమ్మా. సుఖంగా ఉంటే ఈ వయసులో ఏం చేసేదమ్మా? ఫంక్షన్ వస్తుంది కదమ్మా. పెన్షన్ వచ్చి గ్రూప్ కట్టొద్దమ్మా. గ్రూప్లో డబ్బులు తెచ్చుకోగా కట్టుకుంది. ఎన్నాళ్ళు ఏంది కట్టి? ఎన్నాళ్ళు? 10 ఏళ్ళు. 10 ఏళ్ళ వరకు ఇంకా గ్రూప్ లో లోన్ ఉండదులే. ఎప్పుడో అయిపోయి ఉంటది. ఎప్పుడో అయిపోయి ఉంటది. 10 ఏళ్ళ క్రితం తెచ్చింది 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లోనే కట్టేయడం అయిపోతుంది. మళ్ళీ తీసుకొని బాగా చేసుకున్నాం. మళ్ళీ తీసుకుందాం. అబద్ధం ఎందుకు ఆడాలి అమ్మ తల్లి? గ్రూప్ లో 1,00,000 రూపాయలు లోన్ తీసుకున్నారు. నేను తీసుకొని ఎట్నే. ఏం చేస్తారు? వడ్డీ వ్యాపారం ఏం చేస్తారా? వడ్డీ లేదు. వడ్డీ వ్యాపారం అనుకుని కడుపులో మందులు నెలకు 2000 మందులే పడతాయి అమ్మ. నాకు 2000 మందులే పడతాయి. మా అమ్మ అంత తెలివైందంటేగా. ఇల్లు చూడండి, చక్కగా హాయిగా ప్రాణం తండాగా ఉంచుకోవచ్చు కదా. ఆ ఇల్లు ఏమో రెంట్కి 1000 రూపాయలకి ఇచ్చేసుకొని, ఈమెమో ఈ గోను సంచులు అవి ఇవి కట్టుకొని, ఈ పడతాలు కట్టుకొని, అక్కడేమో పుల్లలు తెచ్చుకొని వంట చేసుకొని, ఆ మంచం వేసుకొని ఆ రేకులు ఎలాగో ఏర్పాటు చేసుకుంది. నాకు తెలిసి ఆ గ్రూప్లో వచ్చిన డబ్బులతో రేకులు గట్ట కొనుక్కున్నట్టుంది. అంటే బ్రతకడం ఎలా? ఒకరి మీద ఆధారపడకుండా తన బ్రతుకుని తానే ముందుకు చనిపోయేంత వరకు కూడా ఈ వయసులో కూడా ఆమె పనికి వెళ్ళి కొంచెం ఆరోగ్యం బాగున్నప్పుడు పనికి వెళ్తుంది. 200 తెచ్చుకుంటుంది. గవర్నమెంట్ ఇచ్చిన ఫంక్షను, ఆ రూమ్ రెంట్కు వచ్చిన 1000 రూపాయలు, అంటే ఆదర్శంగా బ్రతుకుతున్నారు ఈమె. 3000 కొంత కడతానమ్మా. అది ఊరికే ఎవరు వస్తారా, ఎవరేమి ఇస్తారా, ఏం తినేద్దామా, ఎలా అనడానికి బాగా అలవాటు పడిపోతారు కదా చాలా మంది. అలా కాకుండా వృద్ధాప్యంలో కూడా కాలు చేయి బాగున్నంత వరకు కూడా ఆమె ఏదో చిన్న ప్లాన్ చేసుకుంది. ఇప్పుడు ఆ లోన్లు అవి ఇవి ఇచ్చిన ఇల్లుతో రెంట్కి ఇచ్చుకుంది. 1000 రూపాయలకి రెంట్కి ఇచ్చుకుంటున్నారు. చూడండి, అలా ఉండాలి. ఎంత వచ్చిందా అనేది కాదు కానీ, ఇంక నాకు ఎందుకులా అంతా 1000 రూపాయలు ఉంటే నేను పనికి వెళ్ళలేని రోజు నాకు ఈ డబ్బులు సరిపోతాయి అన్న ఒక ఉద్దేశం. 1000 రూపాయలు ఉంటే కనీసం 10 రోజులు కడుపు నుండి అన్నం తింటారు కదా. సో ఈమె నిజంగా ఇన్స్పిరేషనే. కాబట్టి మనకి కొంచెం ప్రోత్సహించడానికని నేను వచ్చాను. మరీ తినలేని పరిస్థితుల్లో అయితే ఏం లేరు కానీ, అంటే అలా అని ఆర్థికంగా అయితే వచ్చేది ఏం లేదు. గవర్నమెంట్ ఫంక్షన్తో పాటు అదనంగా ఒక 1000 రూపీస్ ఈమె కష్టపడితే వచ్చే డబ్బులు ఇంతే. మహా అయితే అన్నీ తిప్పికొట్టినా 5-6,000 తప్ప అంతకుమించి వేరే ఏం లేదు. కొంచెం ఎంకరేజ్ చేద్దాం, కొన్ని రోజులు రెస్ట్ ఇద్దాం. అమ్మాయి కదా, మన అమ్మమ్మ లాంటిది, అమ్మ లాంటిది కాబట్టి ఈ బియ్యం గట్ట ఉన్నాయనుకోండి, ఒక 10 రోజులు తృప్తిగా తింటారు. అందుకని బియ్యం తెప్పిస్తున్నాను, తీసుకురండి. ఇది చీర, దాని మీద జాకెట్, దీని కింద లంగా. అమ్మ మ్యాచింగే, మళ్ళీ వితౌట్ మ్యాచింగ్ లేదు, అన్ని మ్యాచింగ్తోనే వస్తున్నాం. తీసుకోండి. ఈ చీర మాకు
2 రోజుల్లో మీరు బ్లౌజ్ కుట్టించుకొని ఉగాది పండగకు ముందు ఊర్లో అందరికి ఇచ్చాను. ఊర్లో అందరితో పాటు మీరు కుట్టించుకొని నాకు ఫోటో తీసి పెట్టాలి. పండక్కి మీరు అందరూ కడుపు నిండా అన్నం తినడానికి బియ్యం, పప్పులు, ఉప్పులు ఇచ్చాను. ఇవి కిరాణా సామాన్లు అన్నీ ఉంటాయి ఇందులోను. ఓకేనా? మొత్తం మీరు ఏం కొనాల్సిన పని కూడా లేదు. బియ్యం కూడా కొనాల్సిన పని లేదు. నెంబర్ 1 బియ్యం, కర్నూలు రైస్ బియ్యం ఇస్తున్నాను నేను మీకు. తీసుకోండి. ఇంకా ఆ రోజు పండక్కి ఏం వండుకుంటారో వండుకోండి. గారెలో, బూరెలో ఏవోటి వండాలిగా. అది 2 రోజులు రెస్ట్ తీసుకోండి. చేసుకుంటాం. 2 రోజులు రెస్ట్ తీసుకొని చెప్పుకుంటాం. హాయిగా కట్టుబండి అన్నం తిని పండక్కి మాత్రం జాకెట్ కుట్టించుకోండి, చీర కట్టుకోండి, నాకు ఫోటో పెట్టండి. సరేనా? నీ పేరు చెప్పుకొని కట్టుబండి అన్నం తినండి. సరే, నేను వెళ్ళొస్తాను. తల్లి సంతోషంగా ఉండండి అలా.